అసలు నీ పరిస్థితి ఆగమైపోయింది. నువ్వేం చెప్తున్నావో మీ మంత్రులైన పరిస్థితి ఏర్పడ్డది. అంతా ఆగమాగం. రేవంత్ రెడ్డి పాలన సగం సగం ఆగమాగం. ఏది చూసినా సగం సగం, అంతా ఆగమాగం. మూసి మూసి అన్నాడు 3 నెలలు ఉరికిండు, ఎల్లెలకెళ్ళబడ్డాడు. హైడ్రా హైడ్రా అన్నాడు 6 నెలలు ఉరికిండు, ఎల్లెలకెళ్ళబడ్డాడు. ఏదన్నా ఒక్కటన్నా కొనెళ్ళిందా? దేవుళ్ళ మీద ఒట్టు పెట్టిండు 15 ఆగస్టు కల్లా రుణమాఫీ చేస్తా. అటున్న సూర్యుడు ఇటు పొడిచిన భూమి ఆకాశం ఒక్కటైనా 15 ఆగస్టుకు రుణమాఫీ ఆగది, మొత్తం చేస్తా అన్నాడు. చేసిండా? చేయాల్సింది 49, చేసింది 16, 17. సగం సగం ఆగమాగం కదా. ఏది చక్కగా ఉన్నావు? ఏది కొనెళ్ళింది? దేవుని మీద ఒట్లు పెట్టి దేవుణ్ణి మోసం చేసిన ముఖ్యమంత్రి ప్రజల్ని మోసం చేయడా? దేవుణ్ణే మోసం చేసిన ముఖ్యమంత్రి భారతదేశంలో ఎవరు లేడు. దేవుడు అంటే అందరికీ భయం, దేవుడు అంటే భక్తి, దేవుడు అంటే ప్రేమ. కానీ రేవంత్ రెడ్డి ఆ దేవుణ్ణి కూడా మోసం చేసినటువంటి వ్యక్తి ఈ రేవంత్ రెడ్డి. బహుశా ఈ చరిత్రలో ఇంకో ముఖ్యమంత్రి లేడు, రాడు. దేవుణ్ణి మోసం చేసిన చరిత్ర ఎవరికన్నా ఉన్నది భారతదేశంలో అంటే అదొక రేవంత్ రెడ్డికి మాత్రమే ఉంటుంది.